వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశావహులతో పాటు నేతల కుటుంబ సభ్యులు ఎవరికి వారు ఎప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. జగిత్యాలలో ఆ ముగ్గురు నేతలపై మళ్లీ చర్చ మొదలైందా? నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, మహిళా రిజర్వేషన్ అమలైనా ఆ కుటుంబాల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగనున్నారా? ఉత్తర తెలంగాణ పాలిటిక్స్కు జగిత్యాలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతోందా? లెక్కలు వేసుకుంటోన్న ఆ నేతలు ఎవరు? జగిత్యాలలో రచ్చరేపుతున్న లేటెస్ట్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. వచ్చే ఎన్నికల కోసం తెలంగాణ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు లెక్కలు మారబోతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగి మహిళా రిజర్వేషన్లు అమలైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి సమస్యలు వస్తాయి. అలాంటి అంచనాల్లో ఉన్న కొందరు నేతలు తమ కుటుంబ సభ్యులను లైన్లోకి తీసుకొచ్చి పోటీకి దింపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నేతల తనయ్య, తనయుడు, కోడలు లేదా భార్య ఇలా కొందరు లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఉత్తర ప్రాంతాల్లో అన్ని పార్టీలకు అతి కీలకమైన జగిత్యాల్లో మాత్రం పొలిటికల్ హీట్ ఇప్పుడే పెరుగుతోంది. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములపై స్థానిక కేడర్ లెక్కలేసుకుంటోంది. ఓవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ నేతల స్థానాల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ అనుచరుల్లో మొదలైంది. ఏం జరిగినా సిట్టింగ్ శాసనసభ్యులో లేక వీరి కుటుంబ సభ్యులో బరిలో ఉంటారనే చర్చ సాగుతోంది. 2023లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్, బీజేపీ తరపున భోగ శ్రావణి పోటీ చేశారు. కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. శ్రావణి మాత్రం కమలంలోనే కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో కండువా కప్పుకున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే తిరిగి ఈ ముగ్గురే మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. ఇక జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ జగిత్యాలలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదనే ప్రచారం ఉంది. దీంతో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి పెట్టబోతోందన్న చర్చ సాగుతోంది. జగిత్యాల పట్టణంలో ప్రస్తుతానికి బీజేపీ బలంగా కనిపిస్తోంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఈ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే కాంగ్రెస్ నుంచి సంజయ్ కుమార్ సతీమణి రాధిక, బీఆర్ఎస్ తరపున జీవన్ రెడ్డి చిన్న కోడలు చరిష్మారెడ్డి పోటీ చేయొచ్చన్న ప్రచారం లేకపోలేదు. బీజేపీ నుంచి భోగశ్రావణి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. సంజయ్ కుమార్ సతీమణి రాధిక రాజకీయాల పట్ల ఎప్పటినుంచో ఆసక్తి చూపుతున్నారు. పైగా పొలిటికల్ ఫ్యామిలీ కావటం కలిసొచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ చొక్కారావు మనవరాలు రాధిక నిత్యం రాజకీయాలను పరిశీలిస్తూ వస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి చిన్న కోడలు చరిష్మారెడ్డి తండ్రి ఎల్లు రవీందర్ రెడ్డి 2008 సిద్దిపేట ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. అలా మావయ్య జీవన్ రెడ్డి తర్వాత తానేనంటూ ఈ నేత ప్రచారం చేసుకుంటున్నారని వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే జగిత్యాలలో కనిపించే చరిష్మారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తో నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారు. అయితే చిన్న కోడలే తన రాజకీయ వారసురాలంటూ కొందరు అనుచరులు చేస్తున్న ప్రచారంపై జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. అలాంటిది ఏమీ లేదంటూ సన్నిహితుల దగ్గర ప్రస్తావించారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు శ్రావణితో పోల్చితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆర్థికంగా అత్యంత బలవంతుడు. పైగా వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో కలిసొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీ మారటమే మైనస్ అయిందనే ప్రచారం అనుచర వర్గంలో లేకపోలేదు. 2023 ఎన్నికల్లో చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ చేయటంతోనే సంజయ్ కుమార్ గెలిచారనే విశ్లేషణలు ఉన్నాయి. ముక్కోణపు పోటీతో ఓట్లు చీలటం విజయానికి మరో కారణం. కానీ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. అలాగే శ్రావణికి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపించాలన్న వ్యూహంతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఉన్నారు. ఇక సంజయ్ కుమారుని గెలిపించుకోవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. వయసురీత్యా జీవన్ రెడ్డి రాజకీయ జీవితానికి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీఆర్ఎస్ ను కాదని ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కోటికి చేరటం పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఈ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నిక సవాల్గా మారబోతోంది. పైగా సంజయ్ గెలవటం ఈ నేత కంటే ఎక్కువ రేవంత్ రెడ్డికే అవసరం. ఇక 2023లో బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయిన భోగ శ్రావణికి వచ్చే ఎన్నికల్లో గెలవటం అత్యవసరం. ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతుతో నియోజకవర్గంలో భోగ శ్రావణి దూకుడు పెంచుతున్నారు.
ఇటీవల కేంద్రీయ విద్యాలయం భూ కేటాయింపు అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని మైలేజీ పొందారు. ఈసారి గెలవకపోతే ఈ నేత పొలిటికల్ కెరీర్కు ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు ఉన్నాయి. జగిత్యాల రాజకీయాల్లో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.